చేసి న్యూ సీక్వెన్స్ తీసుకొని న్యూ సీక్వెన్స్లో మనం అది యాడ్ చేస్తాం. సో రైట్ క్లిక్, న్యూ ఐటెం, సీక్వెన్స్, స్టాండర్డ్ హెచ్డి తీసుకుంటాం, ఇది తీసుకొని ఓకే అంటాం. సో ఇక్కడ మనం ఇంతకుముందు తీసుకున్నటువంటి ఫొటోస్ ఇంపోర్ట్ చేసుకుంటాం. సో ఇందులో డౌన్లోడ్స్లోకి వెళ్తున్నాను. డౌన్లోడ్స్లోకి వెళ్తే మనకి ఇవన్నీ ఉన్నాయి కదా. సో ఇక్కడ సరే ఈ పర్సన్ తీసుకుంటాను, ఓపెన్ అంటున్నాను. అండ్ తర్వాత మనకు ఇలా మనం డ్రాగ్ అండ్ డ్రాప్ చేసినప్పుడు అలా వస్తుంటే ఇట్లా వస్తుంది. కీప్ ఎగ్జిస్టింగ్ సెట్టింగ్స్ అంటున్నాను, నిలువుగా వచ్చింది బట్ పర్లేదు. సో ఇప్పుడు కొంచెం జూమ్ ఇన్ చేయాలంటే ఏం చేయాలి, ఇలా చేయాలి, కింద స్క్రాల్ దీన్ని పట్టుకొని ఇలా చేయాలి. సో ఇప్పుడు పర్సన్ యొక్క ఫేస్ అనేది సరిగా కనబడట్లేదు, పైకి వెళ్ళిపోయింది, అవుట్ ఆఫ్ ద స్క్రీన్ వెళ్ళిపోయింది. సో దానికోసం మనం ఏం చేయొచ్చు అంటే ఇక్కడ మనకి ఎఫెక్ట్ కంట్రోల్స్లో పొజిషన్ అని కదా, వర్టికల్ పొజిషన్ వాల్యూ ఇలా మనం పెంచితే ఇట్లా కిందికి వస్తుంది అన్నమాట. ఓకే, సో తగ్గిస్తే పైకి వెళ్ళి పెంచితే కిందికి వస్తుంది. సో ఇప్పుడు నెక్స్ట్ మనం వర్క్ స్పేస్ ఏముందో చూసుకుందాం. వర్క్ స్పేస్ కలర్లోనే ఉన్నాం. ఓకే, సో ఇక్కడ ఇవన్నీ కూడా నేను క్లాస్లో చూసాం. సో ఇది నార్మల్ ఫుటేజ్ కాబట్టి దానికి ఇక్కడ లిమిటరీ కలర్లో బేసిక్ కరెక్షన్ ఇన్పుట్ లాంటి ఏమీ యాడ్ చేయని అవసరం లేదు. రెక్ 709 లాంటిది డైరెక్ట్గా మనం ఇక్కడ నిన్నటి వరకు నేను ఎక్కడి వరకు చెప్పాను, హెచ్ఎస్ఎల్ సెకండరీ వరకు దానికంటే ముందు వరకు చెప్తున్నాను, హెచ్ఎస్ఎల్ సెకండరీకి వెళ్తున్నాను. సో హెచ్ఎస్ఎల్ సెకండరీలో చూసినట్లయితే మనకు ఇట్లా కొన్ని ఉన్నాయి, సెట్ కలర్ అని ఉంది. సో ఒకసారి మీరు ఇక్కడ చూసినట్లయితే మనము ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ఇక్కడ ఆల్రెడీ కొన్ని కలర్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఓకే, సో ఒకసారి మనం దీన్ని క్లిక్ చేసుకొని షర్ట్ ఏరియాలో ఇలా క్లిక్ చేసామనుకోండి, ఏమవుతుందంటే అది పర్టికులర్గా ఎక్కడుంది ఆ రేంజ్ అనేది మనకు సెలెక్ట్ అవుతుంది. ఓకే, సో మరి అది ఎంతవరకు సెలెక్ట్ అయింది అని చూసుకోవాలంటే ఏం చేయాలంటే ఇక్కడ కలర్ గ్రే అని ఉంది కదా, ఒకసారి ఇలా క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేస్తే మీకు ఆ పర్టికులర్ తన షర్ట్ ఏదైతే ఉందో ఎంతవరకు సెలెక్ట్ అయింది అనేది తెలుస్తుంది. ఒకసారి ఆఫ్ చేసుకొని ఆన్ చేస్తూ ఆఫ్ చేసుకొని ఆన్ చేస్తూ చూస్తే కనుక అది పూర్తిగా సెలెక్ట్ అయిందా కాలేదా అనేది మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. ఇక్కడ హ్యాండ్ దగ్గర పూర్తిగా సెలెక్ట్ కాలేదు. సో మరి అటువంటప్పుడు ఏం చేయొచ్చు అంటే ఇప్పుడు ఇక్కడ సెట్ కలర్ ఉంది, మనం దీంతో పిక్ చేసుకున్నాం. ఇదేంటి అంటే ఈ ఉన్న కలర్స్కి అంటే మనం ఏదైతే సెట్ చేసామో దానికి యాడ్ చేసుకోవడానికి ఈ ప్లస్ బటన్ తీసుకొని జస్ట్ మనం ఒకసారి ఇది కూడా యాడ్ చేస్తాం. ఓకే, అంటే మళ్ళీ ఒకసారి ఇక్కడ టర్న్ ఆఫ్ చేసి టర్న్ ఆన్ చేస్తే మీకు ఇక్కడ ఐడియా వస్తుంది. సో ఇక్కడ ఏరియాలో కూడా కొంచెం మిస్ అయింది కదా, మళ్ళీ ఒకసారి ప్లస్ తీసుకొని ఆ ఏరియాలో కూడా ఒకసారి ఇలా క్లిక్ చేస్తాం. చూడండి సెలక్షన్లోకి యాడ్ అయిపోయింది. మళ్ళీ ఒకసారి టర్న్ ఆఫ్ చేసేసి చూస్తాం, టర్న్ ఆన్ టర్న్ ఆఫ్, ఎక్కడ మిస్ అవుతుంది అనేది మీరు చూడొచ్చు. ఓకే, సో ఈ డార్క్ ఏరియాలో మిస్ అయింది కదా, సో మళ్ళీ ఒకసారి గ్రే పెట్టేసుకొని ఈ ప్లస్ తీసుకొని ఈ ఏరియాలో ఒకసారి క్లిక్ చేస్తాం, అంటే ఆ పర్టికులర్ కలర్ రేంజ్ కూడా యాడ్ చెయ్యి అని దాన్ని చెప్తున్నాం మనం. ఓకే, సో ఒకసారి మళ్ళీ టర్న్ ఆఫ్ ఎక్కడ మిస్ అయిందని చూసుకోండి. సో ఆల్మోస్ట్ మనకు సెలెక్ట్ అయ్యింది. ఓకే, సో ఇప్పుడు మనం కలర్ చేంజ్ చేస్తే కనుక ఆ పర్టికులర్ షర్ట్ అనేది కలర్ చేంజ్ అయ్యే అవకాశం ఉంది. మన కలర్ చేంజ్ చేసా కూడా మనకు తెలుస్తుంది, ఇంక ఏదైనా కలర్ మనకి సెలక్షన్లో పోయిందా రాలేదా అనేది తెలుస్తుంది. అయితే వాచ్ ఓకే, సో అది తర్వాత మాస్కింగ్ చేసుకోవచ్చు అండి. ఇప్పుడు మనము తీసేసామనుకోండి, అందులో దానికి రిలేటెడ్ కలర్స్ అనేది ఇక్కడ పోతాయి, కాబట్టి అది ఉంచండి. అంటే మనకి ఇది ఈ మైనస్ తీసుకొని మనం ఇలా చేయొచ్చు. చేయడం వల్ల ఏమవుతుందంటే ఇటువంటి సిమిలర్ కలర్ ఇందులో ఏదైతే ఉందో అది మిస్ అవుతాం. ఒకసారి చూడండి, సో ఇందులో మిస్ అవుతాం, అది కావాలి కాబట్టి నేను అది అండు అంటున్నాను. ఓకే, మాస్కింగ్ టెక్నిక్ ద్వారా దాన్ని అవాయిడ్ చేసుకోవచ్చు, అది ఫర్దర్గా తర్వాత చూద్దాం. సో ఇప్పుడు కలర్ చేంజ్ చేయాలి అంటే ఎలా అంటే ఇక్కడికి వస్తే మీరు ఇందులో చూడొచ్చు, మామూలుగా మీరు సెంటర్లో ఇలా పట్టుకొని దీన్ని పట్టుకొని మీరు ఇటు ఇటు తిప్పుతూ ఉంటే అక్కడ కలర్ చేంజ్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది. ఓకే, సో ఇక్కడ చూడండి మనం అటు ఇటు తిప్పుతుంటే అది దాని కలర్ అనేది చేంజ్ అవుతుంది, చూసారా. సో మనము ఈ పింక్ వైపు వెళ్తే అక్కడ పింక్ అయిపోయింది,
బ్లూ వైపు వెళ్తే ఆల్రెడీ బ్లూ వైపు ఉంది కాబట్టి మనకు అంత డిఫరెన్స్ తెలియట్లేదు. కిందికి వస్తే గ్రీన్ వైపు వెళ్తుంది, గ్రీన్. ఓకే, ఇటువైపు అయితే ఎల్లో వైపు. సో ఈ వీల్ ప్రకారం మీరు ఇలా చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. సో మీకు ఏ కలర్ నచ్చితే ఆ కలర్ అనేది అక్కడ పెట్టుకోవచ్చు. సో నేను ఈ కలర్ సెట్ చేస్తాను. ఓకే, ఒకసారి ఈ కలర్ అని ఉంది కదా ఇక్కడ, ఇది 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 టర్న్ ఆఫ్ చేస్తే ఒరిజినల్ మనకు కనిపిస్తుంది. సో ఇట్లా ఉంది. సో అది ఎక్కడైనా సరిగా రాకుంటే ఇంకా ఫర్దర్గా అడ్జస్ట్మెంట్స్ అనేది చేయాలి. ఓకే, సో ఎలా అనేది ఒకసారి చూద్దాం. సో ఇక్కడ సరిగా రాలేదు. ఓకే, సో ఏం చేస్తామంటే మళ్ళీ ఒకసారి ఇక్కడికి వెళ్ళిపోయి ఈ ప్లస్ తీసుకొని ఇక్కడ యాడ్ చేయడానికి ట్రై చేద్దాం. చూడండి, యాడ్ అయిపోయింది. ఓకే, కాకపోతే ఎడ్జ్ లోపల కూడా మనకి ఏమవుతుందంటే బార్డర్ లాగా వచ్చింది. సో మరి అది యాడ్ చేస్తే ఏమన్నా యూజ్ ఉంటుందని చూద్దాం. ఓకే, కొంచెం పర్వాలేదు. ఓకే, సో ఇక్కడ కూడా షాడో దగ్గర యాడ్ చేస్తే ఏమైనా యూజ్ ఉంటుందంటే ఇట్లా యాడ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు కొంచెం పర్వాలేదు, మనకి కలర్ అనేది చేంజ్ అయ్యింది. సో ఆఫ్టర్ బిఫోర్ చూద్దాం ఒకసారి. ఓకే, సో అదేదో హ్యాండ్ అక్కడ స్టక్ అవ్వేది. ఓకే, పర్లేదు. సో ఒకసారి రైట్ క్లిక్ చేసేసి ఇక్కడ ఫిట్ టు ఫ్రేమ్ పెట్టుకున్నామంటే మనకి వీడియో మొత్తం కనిపిస్తుంది. ఇది ఫోటో కాదు, వీడియో. మనకి వీడియోలో నేను చెప్పాను కదా, మీకు ఫోటోకైనా వీడియోకైనా సేమ్ ప్రొసీజర్ ఉంటుంది. మనము ఎక్కువ కష్టపడిన అవసరం లేదు. వీడియో అయినా కానీ ఆ పర్టికులర్ సీన్లో అతను మూవ్ అయినా కానీ ఆ పర్టికులర్ కలర్ రేంజ్ అనేది కంప్లీట్గా వీడియో మొత్తంలో చేంజ్ అవుతుంది. ఒకసారి ప్లే చేసి చూద్దాం. చూడండి, సో మనకి కంప్లీట్గా చేంజ్ అనేది వచ్చేసింది. ఓకే, సో ఇలా మీరు ఏదైనా కానీ మీరు ఈజీగా కలెక్షన్ అనేది కలర్ చేంజ్ అనేది చేసుకోవచ్చు. సో మిగతాది మీరు ప్రాక్టీస్ చేయండి. అయితే ఇప్పుడు మనము ఈ ప్లస్ని పట్టుకొని కలర్ రేంజ్ అనేది యాడ్ చేసాం. సో మరి ఈ ప్లస్ మైనస్ అంటే మన కలర్ రేంజ్ నుంచి తీసేయడం. మరి అలా కాకుండా ఈ కింద కూడా ఈ రేంజ్ ద్వారా కూడా మనం అది ఎక్స్పెరిమెంట్ అనేది చేయొచ్చు. అది సెలక్షన్ ప్రాసెస్ అనేది ఎక్స్పెరిమెంట్ చేయొచ్చు. సో అది ఎలా చేయొచ్చు అని ఇంకొక ఫోటోతో చూద్దాం. ఓకే, సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఓకే, ఒకసారి బిఫోర్ ఆఫ్టర్ పెడదాం. ఇది బిఫోర్, ఇది ఆఫ్టర్, బిఫోర్ ఆఫ్టర్. అలా మనం ఈజీగా పర్టికులర్ సెకండరీ కలర్ అనేది చేయొచ్చు. సో ఇప్పుడు